కేటీఆర్ని మీరైనా కలిసినప్పుడు చెప్పండి మల్లయ్య గారు. రైట్ రైట్ గౌరీ గారు, అంటే సరే మూడు రాజకీయ పార్టీలు ఎవరి ఒపీనియన్ సార్ దీంట్లో? సరే టెక్నికాలిటీగా మాట్లాడతారా, రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారా, బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ లేదంటే దేనికి రాజోత్సవాలు లేకుంటే ఇట్లాంటివన్నీ చాలా ప్రశ్నలు. జాతీయ పార్టీనా ఇప్పుడు మరి రాష్ట్ర పార్టీనా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లోనేమో జాతీయం అన్నారు, కొన్ని సందర్భాల్లోనేమో జాతీయ పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలు శ్రీరామ రక్ష అంటున్నారు. ఈ కొద్ది కన్ఫ్యూజ్ ఇవన్నీ ఉన్నాయి. సరే మరోవైపున ప్రజలు చాలా పెద్ద ఎత్తున కదులుతున్నారు. అది జనతా గ్యారేజీ నడుపుతాం, ఇక నుంచి తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ కాబోతుందని కేటీఆర్. ఇట్లా అందరూ అటు ఇటు అనేక విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ నడుస్తున్నాయి. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు సినిమా జనతా గ్యారేజ్ డిఫరెంట్. సినిమా జనతా గ్యారేజ్ అక్కడ వెహికల్స్, కార్లు, స్కూటర్ రిపేర్ కాకుండా మనుషులను కూడా రిపేర్ చేసామన్నది సినిమా గ్యారేజ్ సినిమాలో. ఎందుకంటే అక్కడ ఎవరైనా తప్పు చేస్తే కూడా వాళ్ళని తెచ్చి శిక్షించాలి, అతను కొట్టాలి, ఆ పని చేస్తున్నారు. అయితే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ సినిమాలో ఉన్నది. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎవడైనా తప్పు చేసి కంప్లైంట్ చేసిన, దాదాగిరి చేసినంటే పోయి కంప్లైంట్ ఇచ్చినట్టు వాళ్ళు పిలిపించి దాన్ని చట్టంతో పని లేకుండా శిక్షిస్తారు. చట్టంలో అదే అంటారు. అంటే వాడు పోలీస్ లో వెళ్ళకుండా డైరెక్ట్ జనతా గ్యారేజ్ కి వచ్చేది కంప్లైంట్ చేసి వాళ్ళ గుడ్డ పెట్టి కొట్టుడు అంతే కదా. అయితే కేటీఆర్ స్పీచ్ కేటీఆర్ చెప్పే జనతా గ్యారేజ్ ఎట్లా అంటే, ప్రజలు మాకు తెలంగాణ భవన్ కి లగచర్ల ఇష్యూ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, మూసీ రివర్ ఇష్యూస్ కానీ ప్రజలందరూ నా దగ్గరికి వస్తున్నారు. టైటిల్స్ ఏం పెట్టుకున్నాడు కానీ తను చెప్పేది ఏంటంటే వాళ్ళ ప్రజలు బాధలు ఏది ఉన్నాయి మాకు వచ్చి చెప్తున్నారన్న మీనింగ్ లో తను చెప్పాలి. అంటే దాని స్పీచ్ చూస్తుంటే. కాబట్టి అది ఆ టైటిల్ బాగుంటది అని పెట్టుకున్నది జనతా గ్యారేజ్. కానీ ఆ జనతా గ్యారేజ్ అని నిజంగా కూడా అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అది పిలిచి కొట్టుడు అని దాదాగిరి చేసే లెక్కలు అది కాదు కదా. తను చెప్పేది ఏంటంటే లేదు, ప్రజల ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి, వచ్చి చెప్పుకుంటారు. ఆయన అందుకున్నాడు. మీరు ఇవ్వగానే అద్దం దగ్గర గారు అందుకుండు అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ లక్షల్లో చూపించారు కదా జనతా గ్యారేజ్ అని వాళ్ళంటనే రెడీ అయ్యి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ దగ్గర బాగా తెలుసు. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ పిలిచితే తన్నుడే కదా, తన్నుడు గురించి. ఒకప్పుడు కొంతమంది ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు కూడా ఉండే మన దగ్గర కూడా. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మనం పిలిచి లోపల కొట్టుడేవాళ్ళు. అలాగే తన ఆలోచన మాత్రం డిఫరెంట్. అనే తను కేటీఆర్ గారు చెప్పిన స్టేట్మెంట్ మాత్రం సంథింగ్ డిఫరెంట్. తను ఏమంటే ప్రజల ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చి మాకు చాలా మంది తెలంగాణ భవన్కి వస్తున్నారు, అది జనతా గ్యారేజ్ లాగా మారుతుంది అన్నాడు. డిఫరెంట్ గా ప్రజలకు రావాల్సిందే. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తను కూర్చోవాలి అక్కడ వచ్చేసి మన పార్టీ ఆఫీస్ లో. ఎందుకంటే ప్రజల యాక్సెస్ ఉండాలి కదా. అల్టిమేట్లీ ఇప్పుడు పవర్ లో లేరు, డిఫరెంట్ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళి కలవాలి. ఆయనకు తన ఫామ్ హౌస్ లోనే చాలా కూర్చుంటాడు. ఇక్కడ కేటీఆర్ గారికి హ్యాండిల్ చేసే కేటీఆర్ అన్నారు, హరీష్ రావు గారు కానీ. ఇప్పుడు ఇంకో పవర్ సెంటర్ కూడా మనకు కవిత గారు కూడా ఒక పవర్ సెంటర్ లాగా డెవలప్ అవుతున్నట్టు. అంటే జనరల్లీ వాళ్ళ పార్టీలో కూడా డిస్కషన్ అయింది, నడుస్తూ ఉంది. అది ఏంటంటే ఇక 2 పవర్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే షీఈ్ ఆల్సో ఈక్వల్లీ అంబిషియస్. నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా పైకి వచ్చాను, నేను కూడా తెలంగాణ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశాను, తన ఫీలింగ్ ఉంది. కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ కేసీఆర్ కి ఆల్మోస్ట్ 4 పవర్ సెంటర్స్ దాకా ఉన్నాయి ఇంపార్టెంట్ గా. అండ్ చూడాలి ప్రజలకి వస్తున్నారంటే రేపు పొద్దున ఎస్ డెఫినెట్ గా ఉంటుంది. మేజర్ అపోజిషన్ పార్టీ ఉంది, ప్రజలు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళకి క్యాడర్ ఉంది, వాళ్ళకి ఎమ్మెల్యేస్ ఉన్నారు. డెఫినెట్గా తను కూడా రెగ్యులర్ గా వచ్చి పార్టీ ఆఫీస్ కూర్చుంటా అంటే ఎస్ పార్టీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దాట్. పార్టీ కూడా బెనిఫిట్ అవుతుంది.